COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. నా పేరు ఎస్విఎస్ రవీంద్ర ప్రసాద్. నేను స్కూల్ అసిస్టెంట్ పిఎస్గా ఫిజికల్ సైన్స్గా జెడ్పిహెచ్ఎస్ కొత్త సత్రంలో పనిచేస్తూ ఉన్నాను. కావలి మండల్, నెల్లూరు డిస్ట్రిక్టు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని చూస్తున్నటువంటి విద్యార్థినుల అందరికీ కూడా ఆశీర్వచనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం 9th క్లాస్కు సంబంధించినటువంటి చలనము అనేటువంటి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, పదాల యొక్క నిర్వచనాలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. వాటి యొక్క పరిచయాన్ని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఈ చాప్టర్లో మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏమున్నాయంటే, ఇక్కడ మనం ఈ చలనము అనేటువంటి పాఠాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ చలనము అనేటువంటి పాఠం 9th క్లాస్కు సంబంధించింది. దీనిలో అనేకమైనటువంటి టాపిక్స్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ టాపిక్స్లో మనం ముఖ్యంగా చలనము, నిశ్చల స్థితి, దూరము, స్థానభ్రంశము, వడి, వేగము, త్వరణము, సమచలనము, గ్రాఫ్లు, త్వరణము, రకాలు, గ్రాఫ్లు, చలన సమీకరణాలు, సమస్య సాధన, హోంవర్క్. ఈ లెసన్లో మనము ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏమేంటి అంటే, చలనం అంటే ఏంది, నిశ్చల స్థితి అంటే ఏంది, దూరము, స్థానభ్రంశమునకు మధ్య గల తేడాలేంటి, వడి, వేగము, త్వరణము, దానిలో ఉండేటువంటి రకాలేంటి, సమచలనము, గ్రాఫ్లు, చలన సమీకరణాలు, సమస్య సాధన, హోంవర్క్. ఈ ఐటమ్స్ తోటి ఈరోజు మనం ఈ క్లాసులో విషయాలను మనం తెలుసుకుంటున్నాం. సహజంగా చలనము అంటే, మనం ఈ చలనము, నిశ్చల స్థితి అనేటువంటి అంశాలను 7th క్లాసులో మనం అందరం కూడా చదివే ఉన్నాం. ఆ చదివినటువంటి అంశాల్లో నిశ్చల స్థితి, చలనము అనేటువంటి విషయాలను తెలుసుకొని ఉన్నాం. సహజంగా ప్రకృతిలో చలిస్తూ ఉండేటువంటి వస్తువులు రకరకాలైనటువంటి మనం చూస్తూ ఉంటాం. కదిలే వాహనాలు, రన్నింగ్ వెహికల్స్ చలనంలో ఉంటాయి. వర్షపు చినుకులు ఎప్పుడూ రన్నింగ్లోనే ఉంటాయి. పక్షుల చలనము, ప్రవహిస్తున్న నీరు, గడియారంలోని ముళ్ళుల చలనం, అదేవిధంగా గాలిలోకి విసిరినటువంటి వస్తువుల చలనం, ఊగుతున్నటువంటి ఊయల, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనకు చలిస్తున్నటువంటి వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రెస్ట్ పొజిషన్లో ఉండేటువంటి వస్తువులు, ఆగి ఉన్న వాహనాలు, గ్లాసులోని నీరు, టేబుల్పై ఉన్న రాయి, ఆగిపోయిన గడియారంలోని ములుల చలనము, చెట్టుపై గల పక్షి, ఇవన్నీ కూడా నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం.
అయితే భౌతిక శాస్త్ర పరంగా చలనము మరియు నిశ్చల స్థితికి కొన్ని స్పష్టమైన విషయాలు మనం కొద్దిగా తెలుసుకోవాలి. చలనం భౌతిక శాస్త్ర ప్రకారము చలనము అంటే ఏంటంటే చలనము అనేది సాపేక్షమైనది. ఒక రెఫరల్ పాయింట్ని ఆధారం చేసుకొని రెండవ వస్తువు యొక్క చలనములో ఉందా, అది కాలముతో మారుతుందా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ సాపేక్షం అని చెప్తున్నాం. చలనము అంటే సాపేక్షం, అంటే ఒక రెఫరల్ పాయింట్ని ఆధారం చేసుకొని ఆ రెండవ వస్తువు చలనంలో ఉందా, నిశ్చలంలో ఉందా, కాలాన్ని బట్టి అది పోతూ ఉందా, అక్కడే ఉందా అనేటువంటి విషయాన్ని మనం చెప్పడాన్ని సాపేక్షం అనేటువంటి భావనతో చెప్పచ్చు. ఇది కాలముతో ముడిపడింది. ఇది కాలంతో పాటు ఆ వస్తువులో స్థితి మారిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం కొన్ని బొమ్మల ద్వారా చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి. ఒక బండి ఉంది, ఇక్కడ ఒక చిన్న కారు బొమ్మ తీసుకున్నాం. ఈ కారు 10 గంటలకి ఇక్కడ ఉంది, 10 గంటల 2 నిమిషాల్లో ఇది బి ప్లేస్కు చేరింది. కాబట్టి ఈ వస్తువు ఎలా ఉంది అంటే చలనంలో ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఇది రేఖీయ చలనానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ. ఇక్కడ వచ్చేసి రెండవది కోణీయం అంటే ఇక్కడ ఉండేటువంటి ముళ్ళు కొంత టయానికి 10 గంటల 2 నిమిషాలకి ఇది ఇక్కడికి వచ్చింది, అంటే ఇది కోణీయ చలనం చేస్తుందని మనము చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 10 గంటలకి ఉండేటువంటి ఈ లోలకము 10 గంటల 2 నిమిషాలకి పక్కకు పోవడం అనేది జరుగుతుంది, అంటే ఇక్కడ ఇది కంపన చలనానికి ఉదాహరణగా మనము చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా నిశ్చల స్థితిలో కాలముతో పాటు ఆ వస్తువు యొక్క స్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కనుక ఉన్నట్లయితే ఆ వస్తువు నిశ్చల స్థితిలో లేదా రెస్ట్ పొజిషన్లో ఉందని మనం చెప్తాం. ఇప్పుడు మనం ఒక కారు తీసుకున్నాం. ఈ కారు 10 గంటలకి ఇక్కడే ఉంది, 10 గంటల 2 నిమిషాలకు కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్నప్పుడు ఆ కారు నిశ్చల స్థితిలో ఉందని మనం చెప్తాం. అదేవిధంగా ఒక సర్కిల్లో తిరిగేటువంటి ఒక వస్తువు 10 గంటల నుంచి 10 గంటల 2 నిమిషాలకు అక్కడే ఉంటే దీన్ని ఏమంటామంటే నిశ్చల స్థితిలో ఉందని. అదేవిధంగా కంపన చలనంలో ఉండేటువంటి లోలకము కాలముతో మారినా కూడా అక్కడే కనుక ఉన్నట్లయితే ఇది నిశ్చల స్థితిలో ఉందని మనం చెప్పుకుంటాం. తర్వాత దూరము, స్థానభ్రంశము అనేటువంటి 2 విషయాలను మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు దూరము, స్థానభ్రంశం. స్థానభ్రంశం అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర ఒక వాహనం ఉంది. ఇది CDEF బి గుండా ఇక్కడ ఈ వాహనము అనేకమైనటువంటి పాయింట్ల గుండా C పాయింట్, D పాయింట్, E పాయింట్, F పాయింట్ మీదుగా B అనేటువంటి ప్రదేశానికి చేరింది. ఇక్కడ A నుండి Cకు 10 మీటర్లు ఉంది. ఇది 12 మీటర్లు ఉంది. ఇక్కడ 8 మీటర్లు ఉంది. ఇక్కడ 11 మీటర్లు ఉంది. ఇక్కడ 7 మీటర్ల దూరము, 7 మీటర్లు ఉంది. ఇప్పుడు ఈ కారు ప్రయాణించినటువంటి మొత్తం పొడవును ఏమంటామంటే మనం దూరము అంటాం. మొత్తం పొడవును ఏమంటారంటే దూరము అంటాం. దూరము ఈజ్ ఈక్వల్ టు 10, 12, 22, 22, 8, 30, 30, 11, 41, 41, 7, 48 మీటర్లు అని మనం చెప్పుకుంటాం. అదే AB యొక్క కనిష్ట దూరం, AB యొక్క కనిష్ట దూరం, ఈ కనిష్ట దూరాన్ని మనం భౌతిక శాస్త్ర ప్రకారము స్థానభ్రంశము అంటాం.
రెండు బిందువుల మధ్య కలిగినటువంటి కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటాం. మరి ఈ స్థానభ్రంశము మనకు ఎంత ఉందంటే ఇక్కడ 13 మీటర్లుగా ఉంది. కాబట్టి ఈ పటములో మనం గమనించినట్లయితే ఏ నుండి బయలుదేరి సి బిందువు మీదుగా, డి బిందువు మీదుగా, ఈ బిందువు మీదుగా, ఎఫ్ బిందువు మీదుగా బి బిందువుకు చేరినటువంటి ఈ మొత్తం పొడవును ఏమంటామంటే మనము దూరము అంటాము. ఏబి యొక్క కనిష్ట దూరం, ఏ నుంచి బికి షార్ట్ కట్లో ఉండేటువంటి ఆ దూరాన్ని ఏమంటామంటే స్థానభ్రంశము అంటాం. కాబట్టి భౌతిక శాస్త్ర ప్రకారంగా దూరము అంటే వేరే ఉంటుంది, స్థానభ్రంశం అనేది కూడా వేరేగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నెక్స్ట్, దూరము స్థానభ్రంశానికి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల ద్వారా దూరము స్థానభ్రంశాన్ని వివరంగా తెలుసుకుంటాం. ఇక్కడ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుండి ఇక్కడ విజయవాడ ఉంది. 300 కిలోమీటర్ల దూరం ఉంది. విజయవాడ నుండి విశాఖపట్నం ఉంది. ఈ విశాఖపట్నం 420 కిలోమీటర్ల దూరం ఉంది. 420 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు దూరము ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ 300 కిలోమీటర్లు ప్లస్ 420 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 720 కిలోమీటర్లుగా ఉంది. ఒక హెలికాప్టర్తో మనం ప్రయాణం చేసినప్పుడు మనం విజయవాడకు పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుండి నేరుగా మనం విశాఖపట్నాన్ని చేరుకోవచ్చు. ఈ దూరం ఎంత ఉందంటే 500 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇక్కడ హైదరాబాదు విశాఖపట్నం యొక్క షార్ట్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే స్థానభ్రంశము అంటాం. స్థానభ్రంశం ఇజ్ ఈక్వల్ ఇక్కడ 500 కిలోమీటర్లు అవుతుంది అంటున్నాడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక కణం వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. వృత్తాకార మార్గంలో 7 సెంటీమీటర్ల వ్యాసార్థముతో ఏ దగ్గర నుంచి బయలుదేరి మరలా ఏ దగ్గరకు వస్తుంది. ఏ దగ్గర నుండి బయలుదేరి మరలా ఏ దగ్గరికి రావడానికి 2 × 22/7 × 7 7 క్యాన్సిల్ అవుతే 44 సెంటీమీటర్సు ఈ దూరం అనేది అవుతుంది ఇక్కడ. కానీ నిజానికి బయలుదేరిన ప్రాంతం నుంచి మరలా బయలుదేరిన ప్రాంతానికే వచ్చింది కాబట్టి ఏకి కనిష్ట దూరం 0 కాబట్టి ఈ సందర్భంలో స్థానభ్రంశము 0 అవుతుంది. స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఈ రెండు అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కణం ఏ నుండి బయలుదేరి నేరుగా బి అనే పాయింట్కి చేరుతుంది. దీని దూరము 100 మీటర్లు. ఇక్కడ ఏబి రెండు కూడా ఎలా ఉంటాయంటే స్థానభ్రంశం ఇక్కడ దూరము ఎంతైతే ఉంటుందో 100 మీటర్లు ఉంటుంది. స్థానభ్రంశం కూడా 100 మీటర్లు ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేఖీయ దూరంలో దూరము స్థానభ్రంశము రెండూ కూడా సమానంగా ఉంటాయి. అయితే ఈ దూరానికి స్థానభ్రంశానికి కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఈ తేడాల్ని మరలా ఒకసారి మనం గమనిస్తాం. ఏబి అనేటువంటి 2 గ్రామాలు ఉన్నాయి, 2 పట్టణాలు ఉన్నాయి. ఏ నుండి ఒక మార్గము గుండా బికి మనం చేరతాం. సి అనేటువంటి
పట్టణం గుండా బయలుదేరి ఏ నుంచి సి గుండా సి నుంచి బికు చేరుతాం. ఇది వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంది, ఇది వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఏ నుంచి బికు హెలికాప్టర్ ద్వారా నేరుగా మనం వెళ్ళచ్చు. ఈ దూరము 20 కిలోమీటర్లు. ఇక్కడ మనం దూరము అంటే ఏం రాయొచ్చు అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 కిలోమీటర్లు ప్లస్ 15 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్లు. స్థానభ్రంశము ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థానభ్రంశానికి దిశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్థానభ్రంశమునకు దిశ సదిశ రాశి. అదేవిధంగా దూరము అనేది అదిశ రాశి. ఇప్పుడు ఏ అనేటువంటి పట్టణము నుంచి బి అనే పట్టణము 20 కిలోమీటర్లు తూర్పు దిక్కున ఉంది. ఈ తూర్పు అనేటువంటిది దిక్కును సూచిస్తుంది. కాబట్టి ఏబిని ఇలా బార్ పెట్టి 20 కిలోమీటర్స్ ఈస్ట్ అని రాస్తాం. అదే దూరానికి అయితే అదిశ రాశి కాబట్టి దీనికి ప్రమాణాలు రెండిటికి కూడా ఒకటే. దీనికి మీటర్లతోనే సూచిస్తాం, దీన్ని కూడా స్థానభ్రంశాన్ని కూడా మీటర్లలో సూచిస్తాం. ఇది ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా జీరోగానైనా ఈ స్థానభ్రంశం అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్ఐ పద్ధతిలో దూరానికి ప్రమాణాలు మీటర్లు, స్థానభ్రంశం ప్రమాణాలు మీటర్లు అని మనం చెప్పచ్చు. ఈ విధంగా స్థానభ్రంశానికి దూరానికి మధ్య ఉండే తేడాలను మనం ఈ విధంగా విడగొట్టుకోవచ్చు. పిల్లలు, ఈరోజు మనం స్థానభ్రంశము దూరము సంబంధించినటువంటి ఒక చిన్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఏ అనేటువంటి పట్టణం నుండి బి అనే పట్టణానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక దారి గుండా వాహనాలు వెళ్ళేటువంటి దారి ఇది ఉంది. దీన్ని మనం ఏమంటామంటే దూరము అంటాం. ఏ నుండి బికు కనిష్టంగా ఉండేటువంటి దూరం ఒకటి ఉంది. ఈ దూరంలో హెలికాప్టర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ నుండి సి గుండా పోయినటువంటి ఈ పొడవును మనం దూరం అని చెప్పుకున్నాం. ఈ దూరం అనేది అదిశ రాశి. క్షణానికి దిశ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ దీనికి ప్రమాణాలు ఎస్ఐ పద్ధతి అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేటువంటి పద్ధతిలో దీని యొక్క ప్రమాణాలు మీటర్స్ అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడూ కూడా విలువ ధనాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ షార్టెస్ట్ మార్గంలో వెళ్ళినటువంటి దీన్ని మనం స్థానభ్రంశం అంటాం. స్థానభ్రంశం అంటే ఇది సదిశ రాశి, దిశ కలిగినటువంటిది. అంటే ఏ నుండి బి అనే పట్టణము ఏ వైపున ఉంది అంటే తూర్పున ఉంది. కాబట్టి ఇక్కడ పరిమాణంతో పాటు దిశను కూడా మెన్షన్ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే సదిశ రాశి అనేటువంటి పిలుస్తాం. అదేవిధంగా దీనికి కూడా ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పద్ధతిలో మీటర్లు అంటాం. ఇది కొన్ని సందర్భాల్లో ధనాత్మకంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో రుణాత్మకంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో జీరోగా కూడా ఈ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ దూరానికి కాలానికి జరిగినటువంటి కొన్ని విశ్లేషణలను మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఈ పరిశీలనలలో మనకు 2 విషయాలు మనకు తెలుసుకోవాలి. ఒకటి వడి. ఈ డిఫరెన్సెస్ నోట్ చేసుకోండి మీరు. వడిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే స్పీడ్ అంటాం. అదేవిధంగా వేగం దీన్ని ఏమంటారంటే
వెలాసిటీ అనేటువంటి టర్మ్తో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ నుండి బయలుదేరి బి అనే పట్టణానికి మొత్తం దూరం వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మనకు ఒక 5 గంటల సమయం పట్టింది. 5 గంటల సమయం పట్టినప్పుడు 1 గంటలో ప్రయాణము చేసిన దూరము ఈజ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్లు బై 5 గంటలు ఈజ్ ఈక్వల్ టు 5 ఒకటిలో 5 5లు 5 కిలోమీటర్లు బై అవర్. అయితే దీన్నే ఏమంటామంటే మనం వడి అంటాం. వడి అంటే స్పీడ్ అని ఈ విధంగా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ వేగము అంటే ఏబీల మధ్య ఉండేటువంటి స్థానభ్రంశము 20 కిలోమీటర్లు ఉంది. ఈ దూరము వెళ్ళడానికి 2 గంటల కాలం పట్టింది అనుకుందాం. మనం 1 గంటలో ప్రయాణం చేసిన స్థానభ్రంశం 20 కిలోమీటర్స్ బై 2 అవర్స్ 10 కిలోమీటర్ బై అవర్. దీన్ని మనం ఏమంటామంటే వేగము అంటాం. కాబట్టి ఇక్కడ వడి అంటే ఏకాంక కాలములో ఎంత దూరం పోయింది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే వడి అంటాం. స్థానభ్రంశం ఏకాంక కాలములో జరిగినటువంటి స్థానభ్రంశాన్ని మనం వేగముగా చెప్పుకుంటాం. ఈ వేగం అనేది సదిశ రాశి. ఇక్కడ సదిశ రాశి అంటే వేగానికి ఒక డైరెక్షన్, ఒక పరిమాణము, ఆ రెండు కూడా ఉంటాయి. అదేవిధంగా వడికి మాత్రం పరిమాణం మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి డైరెక్షన్స్ అనేటువంటివి ఉండవు. కాబట్టి ఒక కణం, ఇందాక మనం ఒక ఉదాహరణ చూసాం, ఒక కణము వృత్తాకార మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనకు వడి మాత్రమే ఉంటుంది, వేగం ఉండదు. ఎందుకంటే అక్కడ స్థానభ్రంశం 0 కాబట్టి అక్కడ వేగం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. దీనికి సంబంధించిన ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు మీటర్లు బై సెకండ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్ఐ పద్ధతిలో మీటర్లు బై సెకండ్స్గా ఉంటాయి. ఈ కిలోమీటర్లు బై అవర్ని 5/18 చేత కనుక మనం గుణించినట్లయితే అవి మనకు మీటర్లు బై సెకండ్స్గా మారేటువంటి ప్రమాణాలను మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనం తక్షణ వడి అంటే మనం కార్లలో లేదా బైక్లలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ హ్యాండిల్ దగ్గర ఉండేటువంటి ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటరు దేంగా తెలియజేస్తుందంటే ఆ వాహనము ఎంత వడితో ప్రయాణిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక క్షణంలో ఎవరైనా పోలీస్ మనల్ని ఆపినప్పుడు కానీ, లేదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆ స్పీడోమీటర్ని బట్టి మనము ఆ క్షణంలో ఆ వ్యక్తి ఎంత వేగంతో పోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం స్పీడోమీటర్లో ఈ డైరెక్షన్ అనేటువంటిది ఎంత వేగాన్ని సూచిస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. మనం వెళ్ళవలసిన లిమిట్ కన్నా ఎక్కువ వేగం వడితో వెళ్ళినట్లయితే పోలీసులు ఫైన్ కూడా వేసేటువంటి అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ మనకు సరాసరి వడి, సరాసరి వేగం. సరాసరి వడి, సరాసరి వేగము, వాటి మధ్య ఉండేటువంటి కొన్ని తేడాలను మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి
ఒక బొమ్మని ముందు మనం డిజైన్ చేసుకుందాం. ఇంతకుముందు మనము చెప్పుకొని ఉన్నాం, హైదరాబాద్ నుండి విజయవాడ నుండి విశాఖపట్నం 420 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది వచ్చేసి 300 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ ప్రయాణ దూరం ఈజ్ ఈక్వల్ టు 720 కిలోమీటర్లు. ప్రయాణ కాలము 12 గంటలు. కాబట్టి ఇప్పుడు సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు 720 కిలోమీటర్లు బై 12 గంటలు. 12 ఒకట్లు 12 60, దట్ ఈస్ ఈక్వల్ టు 60 కిలోమీటర్లు బై అవర్. దీన్ని మనం సరాసరి వడి అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఏమంటాం? మనం స్థానభ్రంశము అంటాం. ఈ స్థానభ్రంశం యొక్క విలువ 500 కిలోమీటర్లు. ప్రయాణ కాలం 4 గంటలు. సరాసరి వేగము 500 కిలోమీటర్స్ బై 4 అవర్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 125 కిలోమీటర్స్ బై అవర్. ఈశాన్యము దిక్కులో. ఎందుకంటే ఇక్కడ దీన్ని సరాసరి వేగం అంటాం. వేగము, స్థానభ్రంశము, ఈ అంశాలన్నీ కూడా సదిశలకు సంబంధించిన అంశాలు. కాబట్టి ఇది ఈస్ట్, ఇది వచ్చేసి నార్త్. కాబట్టి ఈ క్రాస్లో నార్త్ ఈస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్లో ఈ వేగాన్ని మనం లెక్కేస్తాం. కాబట్టి సరాసరి వేగానికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి సమచలనం. సమచలనము అంటే దూరము కాలానికి సంబంధించినటువంటి ఆ గ్రాఫ్లు ఏవైతే ఉంటాయో దాన్ని మనం సమచలనం కింద చూపిస్తాం. ఇక్కడ మనం దూరము బై కాలము ఈజ్ ఈక్వల్ టు వడి అని మనం సూచిస్తాం. ఈ వడి ఎలా ఉంటుంది, కాలాన్ని బట్టి దూరం మారుతూ ఉంటే వడి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల మీద మనం ఒక చిన్న టేబుల్ని ప్రాక్టీస్ చేస్తాం. ఈ టేబుల్లో ఏమేమి ఉంటాయో ముందు చూడండి. కాలాన్ని టీ అంటాం, సెకండ్స్లో సూచిస్తాం. దూరాన్ని మీటర్స్లో సూచిస్తాం. వడి దూరము బై కాలం. ఈ టేబుల్ని మనం ఒకసారి గమనించాలి. ఒక కణము 0 సెకండ్స్లో 0 మీటర్స్లో ఉంది. 1 సెకండులో 4 మీటర్ల దూరము ప్రయాణించింది. రెండవ సెకండ్కి 8 మీటర్స్ దూరం ప్రయాణించింది. 3వ సెకండ్కి 12 మీటర్ల దూరం ప్రయాణించింది. 4వ సెకండ్కి 16 మీటర్ల దూరము ప్రయాణము చేసింది. అయితే ఇక్కడ వడి ఈజ్ ఈక్వల్ టు సూత్రం ప్రకారము ఇక్కడేమో మనం 0 అని సూచిస్తాం. ఇక్కడ 4/1 ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ బై సెకండ్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 8/2 ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ బై సెకండ్స్ అవుతుంది. ఇక్కడ 12/3 ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్లు బై సెకండ్స్ అవుతుంది. 16/4 ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్లు బై సెకండ్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా వడి అనేటువంటిది స్థిరంగా ఉంది. కాబట్టి దూరము మారుతున్నా కూడా
కాలం మారుతున్నా కూడా దూరంలో ఒక రిథమిక్ చలనం అనేటువంటిది ఉంటుంది. సమానంగా ఉండడం వల్ల ఈ వడి అనేటువంటిది మనకు స్థిరంగా ఉంటుంది. దీన్నే ఏమంటారంటే సమచలనము అంటాం. దీన్ని మనం ఒక గ్రాఫ్లో మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎక్స్ అక్షము వై అక్షాన్ని తీసుకున్నట్లయితే ఎక్స్ అక్షం మీద కాలాన్ని తీసుకోవాలి, వై అక్షం మీద ఏం తీసుకోవాలంటే దూరము. వీటి రెండుకి మధ్యలో మనం పాయింట్స్ పెట్టుకున్నట్లయితే ఇలా పాయింట్స్ని పెట్టుకొని మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఈ గ్రాఫ్ మూల బిందువు గుండా పోతూ ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ఒక గ్రాఫ్లో దూరము కాలానికి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ మనకిచ్చి మూల బిందువు గుండా ఇలా కనుక పోతున్నట్లయితే ఆ వస్తువు సమచలనములో ఉంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇదే క్రమంలో దీనికి విపర్యంగా ఉండేటువంటిది ఇంకొకటి ఏంటంటే అసమచలనము. నెక్స్ట్ టాపిక్ మనకు అసమచలనం. దీనిలో వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. 1 సెకండ్లో 1 మీటర్ దూరం ప్రయాణించింది, 2 సెకండ్లలో 4 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది, 3 సెకండ్లలో 9 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది, 4వ సెకండ్లో 16 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 0 1/1 = 1 మీటర్ బై సెకండ్స్, 4/2 = 2 మీటర్స్ బై సెకండ్స్, 9/3 = 3 మీటర్స్ బై సెకండ్స్, 16/4 = 4 మీటర్స్ బై సెకండ్స్. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ వడి అనేటువంటిది ప్రతి సందర్భంలోనూ ఇక్కడ వడి అనేది మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ వడి అనేటువంటిది కాన్స్టెంట్గా ఉండదు. ఈ విధంగా వడి కాన్స్టెంట్గా లేకపోయినట్లయితే అలాంటి చలనాన్ని ఏమంటామంటే మనం అసమచలనము అని పిలుస్తాం. ఈ అసమచలనానికి సంబంధించినటువంటి గ్రాఫ్ మనం గనక ఒక గ్రాఫ్ పేపర్లో తీసుకొని మనము గ్రాఫ్ గనక గీసినట్లయితే ఇక్కడ ఈ గ్రాఫ్ ఈ విధమైనటువంటి ఒక కర్వ్డ్ షేప్లో మనకు రావడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి సమచలనానికి కనుకైతే ఇందాక మనం తెలుసుకొని ఉన్నాం, గ్రాఫు ఇలా చక్కగా వస్తుంది. ఇది సమచలనములో గ్రాఫ్, ఇది వచ్చేసి అసమచలనములో గ్రాఫ్. ఇక్కడ దూరాన్ని తీసుకుంటాం, కాలాన్ని తీసుకుంటాం, ఇక్కడ కూడా దూరము కాలం తీసుకుంటాం. ఇక్కడ ఈ విధంగా వక్రరేఖగా ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఇది అసమచలనాన్ని గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు మరలా మనం త్వరణము అనేటువంటి అంశాన్ని గురించి చర్చిస్తాం. త్వరణము అనేటువంటిది ఒక సదిశ రాశి. దీన్ని వేగము యొక్క మార్పు రేటును త్వరణము అని పిలుస్తాం. దీన్ని మనం ఇంగ్లీష్లో యాక్సలరేషన్ అంటాం. కాబట్టి దీన్ని ఏ అనేటువంటి సంకేతంతో సూచిస్తాం. త్వరణము, యాక్సలరేషన్ ఏ అంటాం. దీన్ని వేగములోని మార్పు రేటు, వేగములోని మార్పు రేటును త్వరణం అంటాం. ΔV/ΔTని త్వరణం అని మనం చెప్పుకోవచ్చు. దీనికి SI పద్ధతిలో ప్రమాణాలు =మీటర్/సెకండ్², మీటర్/సెకండ్² అని మనము చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటిదంటే సదిశ రాశి. తర్వాత ఈ త్వరణములో సమత్వరణము, పిల్లలు నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. సమత్వరణము, అసమత్వరణము, తర్వాత స్థిరత్వరణము, సమత్వరణములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ధనత్వరణము, 2 రుణత్వరణము. అసమత్వరణములో కూడా 2 ఉన్నాయి. ఒకటి ధనత్వరణము, 2 రుణత్వరణము.
స్థిర త్వరణము. ఈ విధంగా త్వరణములోని రకాలని మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. త్వరణము అంటే మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ వేగములోని మార్పు. వేగము అంటే ఏం తెలుసుకున్నాం పోయిన క్లాసులో? ఇందాక మనము చెప్పుకున్నటువంటి అంశాల్లో వేగము అంటే ఏంది, వేగానికి ఏమేమి ఉంటాయి? వేగానికి పరిమాణం ఉంటుంది, దిశ కూడా ఉంటుంది. వేగం అంటే వేగములో మార్పు రేటు అంటే పరిమాణములో మార్పు అయినా ఉండాలి, లేక దిశలోనైనా మార్పు ఉండాలి, లేదా రెండింటిలో కూడా మార్పు కనుక ఉన్నట్లయితే అప్పుడు వేగములో మార్పు ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిద్దాం. ఒకటో ఉదాహరణ ఏంటంటే ఒక వాలుబల్లను తీసుకున్నాం. ఈ వాలుబల్లలో ఒక బాల్ని లేదా ఒక గోళీని పైనుంచి మనం క్రిందికి వదిలినప్పుడు దీని యొక్క పరిమాణము పెరుగుతూ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక బాల్ని కింది నుంచి పైకి పంపిస్తూ ఉంటే ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ బాల్ యొక్క వేగము పరిమాణము శూన్యం అవుతుంది. ఇలా పోయినప్పుడేమో పరిమాణము ఎక్కువగా అవుతూ ఉంటుంది, ఇలా వెళ్ళినప్పుడు పరిమాణం ఏమో తగ్గుతూ ఉంటుంది. దిశలో మార్పు లేదు. ఇక్కడ పరిమాణము పెరుగుదల, ఇక్కడ పరిమాణము తగ్గుదల. దిశ మార్పు లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి పిల్లలు, మీరందరూ కూడా. హియర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్, దెర్ ఈజ్ ఓన్లీ చేంజ్ ఇన్ ది మ్యాగ్నిట్యూడ్. దిశ మార్పు లేదు. రెండవ ఉదాహరణను మనం గమనిస్తాం. రెండవ ఉదాహరణలో ఒక కణము ఇలా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది. కొంత వ్యాసార్థంతో ఒక కణము వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది. 7 సెంటీమీటర్లు తీసుకున్నాం రేడియస్. తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా మనం ఈ దారాన్ని కనుక కట్ చేస్తున్నట్లయితే ఈ రాయి ఒక ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్లో, అంటే దాని స్పర్శరేఖ మార్గంలో మారిపోతూ ఉంటుంది. ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతుండేటువంటి ఆ వస్తువుకి ఒక అభికేంద్ర బలం వల్ల ఆ రాయి ప్రతి క్షణము కూడా తన యొక్క దిశను మార్చుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోణీయ వేగము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ పరిమాణములో మార్పు లేదు. మరి దేనిలో మార్పు ఉంది? ఇక్కడ దిశలో మార్పు ఉంది. ప్రతి క్షణము కూడా దిశలో మార్పు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ కణం ఇక్కడ ఉందనుకోండి, ఈ డైరెక్షన్లో అది బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ దారం కనుక తెగినట్లయితే. ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి, ఈ స్పర్శరేఖ మార్గంలో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దిశలో మార్పు ఉంది, ఇక్కడ పరిమాణంలో మార్పు లేదు. కాబట్టి ఈ రెండిలో ఏ ఒక్కదానిలో మార్పు జరిగినా కూడా వేగములో మార్పు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడోది, ఒక రాయిని పైకి విసిరేసాం. ఇది నేల. నేల ఇలా ఉంది.
ఒక రాయిని పైకి విసిరేసాం. మామూలుగా ఇలా విసిరేసినప్పుడు దాని పరిమాణము పెరుగుతూ ఉంది. క్రమేణా కొంత సమయానికి పరిమాణం తగ్గిపోవడం, దిశ కూడా మారిపోవడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమేం మార్పులు జరిగాయి? పరిమాణములో మార్పు, దిశలో మార్పు. కాబట్టి పిల్లలు మీరు ఇప్పుడు జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. ఇక్కడ త్వరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మనకు న్యూటన్ గమన సూత్రాలు, తర్వాత గ్రావిటేషన్, అనేకమైనటువంటి పాఠాలలో ఈ త్వరణం అనేటువంటిది మనకు బాగా వస్తూ ఉంటుంది. కాబట్టి త్వరణము అంటే వేగములోని మార్పు రేటు. ఆ వేగములో మార్పు రేటు ఎలా ఉండాలి? పరిమాణములో కానీ దిశలో కానీ మార్పు అనేటువంటిది ఏ రెంటిల్లో ఒకదానిలో జరిగినా కూడా వేగములో మార్పు జరిగినట్టుగానే మనం భావించాలి. ఒకటో ఉదాహరణలో వాలుబల్ల మీద కిందికి వదిలినటువంటి గోళీకి పరిమాణం పెరుగుదల ఉంటుంది, దిశలో మార్పు లేదు. అదేవిధంగా వాలుబల్లలో పైకి నెట్టినటువంటి గోళీకి పరిమాణం తగ్గుతుంది, దిశ మాత్రం మార్పు లేదు. రెండో ఉదాహరణలో మనం చూసినట్లయితే ఒక రాయి ఒక గోళీకి ఒక తాడు కట్టి మనం వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు దాని యొక్క పరిమాణంలో మార్పు లేదు, 7 సెంటీమీటర్స్ దాని రేడియస్ అలానే ఉంటుంది. దిశలో మాత్రం డైరెక్షన్ ఎవరీ మినిట్లో ఎవరీ సెకండ్లో కూడా డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక రాయిని పైకి విసిరినప్పుడు దాని యొక్క పరిమాణంలో మార్పు వస్తుంది, దిశలో కూడా మార్పు వస్తుంది. ఈ అంశాలను బట్టి త్వరణము అంటే మనం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. సమత్వరణం అంటే ఇప్పుడు ఉదాహరణకి వేగములో మార్పు, ఒక సైకిల్ తీసుకున్నాం. సైకిల్లో వేగములో మార్పు 2 సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. సైకిల్ ప్రారంభంలో నిశ్చల స్థితిలో ఉంటుంది, దాన్ని మనం తొక్కినప్పుడు అది చలన స్థితిలోకి వస్తుంది. అంటే అక్కడ వేగం పెరుగుతుంది కాబట్టి త్వరణము కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి త్వరణాన్ని మనం ధన త్వరణము అంటాము. వేగము యొక్క పెరుగుదల పెరిగితే దాన్ని ధన త్వరణం అంటాం. ఏదైనా వేగముగా పోతున్నటువంటి సైకిల్లో ఒక పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు దాని యొక్క వేగము క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి త్వరణాన్ని మనం ఏమంటామంటే రుణత్వరణము అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. వేగము ఒక క్రమమైన పద్ధతిలో పెరుగుతూ ఉంటే అలా గీచినటువంటి వేగానికి కాలానికి గీచినటువంటి గ్రాఫ్ని మనం సమత్వరణం కింద లెక్క వేసుకోవచ్చు. ఆ గ్రాఫు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. నిశ్చల స్థితి నుండి చలన స్థితికి పోవడం, నిశ్చల స్థితి నుండి చలన స్థితికి పోవడం. టైం, వెలాసిటీ, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు v/t అని మనం తెలుసుకున్నాం. 0 0 0 1వ సెకండ్లో వెలాసిటీ 5 మీటర్స్/సెకండ్స్, 2లో 10 మీటర్స్/సెకండ్స్, 3లో 15 మీటర్స్/సెకండ్స్, 4లో 20 మీటర్స్/సెకండ్స్. Acceleration is equal to 5/1 is equal to 5 meters/seconds square. 10/2 is equal to 5 meters/seconds square. 15/3 is equal to 5 meters/seconds square. 20/4 is equal to 5 meters/seconds square. దీనికి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ని మనం గీస్తే ఇలా ఉంటుంది. వెలాసిటీ ఇట్లా వచ్చేసి x మీద టైం తీసుకొని మనం గ్రాఫ్ని కనుక గీసినట్లయితే
ఇలా ఒక స్ట్రైట్ లైన్ మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక స్థితిని కూడా ఇక్కడ మనం గమనిస్తాం. చలన స్థితి నుండి నిశ్చల స్థితి. ఇది వచ్చేసి సైకిల్ ప్రారంభములో. ఎలా పోతున్నాడు? చలన స్థితి టు నిశ్చల స్థితి. సైకిల్ను ఆపే పరిస్థితిలో. ఇక్కడ కూడా టైం, వెలాసిటీ A is equal to V/T. ఇక్కడ టైం 4 సెకండ్స్, చివరి 4 సెకండ్స్, 3 సెకండ్స్, 2 సెకండ్స్, 1 సెకండ్, 0. చివరి 4 సెకండ్లలో 20 మీటర్స్ బై సెకండ్స్, 15 మీటర్స్ బై సెకండ్స్, 10 మీటర్స్ బై సెకండ్స్, 5 మీటర్స్ బై సెకండ్స్, 0 meters by seconds. Acceleration 20/4 is equal to 5, 15/3 is equal to 5, 10/2 is equal to 5, 5/1 is equal to 5 meter by seconds square. ఇక్కడ మనం ఒక గ్రాఫ్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ గ్రాఫ్ని ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ 4, 3, 2, 1, 0, ఇలా వచ్చేసి 5, 10, 15, 20 తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ ఇలా క్రమేణా 0కు రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే రుణత్వరణము అంటాం. దీన్ని మనం ధనత్వరణము అంటాం. ధనత్వరణములో మూల బిందువు గుండా వెళ్తూ ఉండేటువంటి గ్రాఫ్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ధనత్వరణం అంటాం. అదేవిధంగా 0కి గనక వచ్చేసినట్లయితే ఆ త్వరణాన్ని రుణత్వరణం అని అంటాం. ఇప్పుడు అసమత్వరణం. అసమత్వరణంలో మనం చూసినట్లయితే కాలము, వేగము, త్వరణం వీటిలో కనుక చూసినట్లయితే 0, 0, 0, 1 సెకండ్, 5 మీటర్స్ బై సెకండ్స్, 2 సెకండ్స్, 7 మీటర్స్ బై సెకండ్స్, 3 సెకండ్స్, 12 మీటర్స్ బై సెకండ్స్, 4 సెకండ్స్, 15 మీటర్స్ బై సెకండ్స్. ఇక్కడ త్వరణము ప్రతి క్షణము కూడా మారిపోతూ ఉంటుంది. 5 మీటర్స్ బై సెకండ్స్ స్క్వేర్, 7/2 is equal to 3.5 meter by seconds square, 12/3 4 meters by seconds square, 15/4 3.75 meters by seconds square. దీనికి సంబంధించిన గ్రాఫ్ మనం గీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ ఇందాకట్లాగా చక్కగా రాకుండా ఇలా కొద్దిగా నొక్కులుగా అంటే ఇట్లా రావడం అనేటువంటిది మనకు జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం వెలాసిటీ తీసుకుంటాం, V వాల్యూస్ తీసుకుంటాం, ఈ సైడ్ T వాల్యూస్ని తీసుకుంటాం. ఇలా పెరుగుతూ చక్కగా రాకుండా ఉన్నా కూడా దీన్ని ఏమంటామంటే ధనత్వరణము అంటాం. అదేవిధంగా డిక్రీజ్లో ఉంటే దాన్ని ఏమంటారంటే రుణత్వరణం. దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇలా ఉంటుంది. దీనిలో డిక్రీజింగ్ ఇలా కనుక ఉన్నట్లయితే వెలాసిటీ గ్రాఫ్, వెలాసిటీ టైం తీసుకుంటాం. ఇక్కడ 0కి వచ్చేసరికి ఈ వెలాసిటీ డౌన్ అయిపోతూ ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే రుణత్వరణము అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ధనత్వరణము, రుణత్వరణము, త్వరణము, స్థిరంగా ఉండేటువంటి అంశాల గురించి ఒక గ్రాఫ్ను మనం ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. ఈ గ్రాఫ్లో ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్.
ఈ గ్రాఫ్లో మనం చూసినట్లయితే ప్రారంభంలో మనం సైకిల్ తొక్కేటప్పుడు క్రమంగా నెమ్మదిగా వేగం పెరుగుతూ ఉంటుంది. ఒకానొక స్థితిలో కాన్స్టెంట్గా మనం ఒక వేగంతో పోతూ ఉంటాం. తర్వాత ఏదైనా మనం ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు క్రమేణా బ్రేకులు వేసి వేగాన్ని తగ్గించేస్తాం. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి స్థితులు మనకు కనిపిస్తాయి. ధన త్వరణము స్థిరంగా ఉండేటువంటి స్థితి ఒకటి, ఇక్కడ వచ్చేసి రుణ త్వరణం. ఈ విధమైనటువంటి త్వరణాలు 3 త్వరణాలతో మనము ఈ విషయాన్ని మనం గ్రాఫ్లో కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ వేగాలు చలన సమీకరణాలు అని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ చలన సమీకరణాలు అంటే ఏదైనా వస్తువు ప్రారంభంలో ఉండేటువంటి వేగాన్ని తొలి వేగము అంటాం. దీన్ని యూతో సూచిస్తారు. చివరి యొక్క మనం ఏ క్షణంలో అయితే వేగము కనుక్కోవాలన్నా ఆ క్షణంలో ఉండేటువంటి వేగాన్ని తుది వేగము అంటారు. దీన్ని వి అంటారు. ప్రయాణ కాలము టీ అంటాం. తర్వాత ప్రయాణ స్థానభ్రంశం లేదా దూరం స్థానభ్రంశాన్ని ఎస్ అంటాం. త్వరణము ఏ అంటాం. ఈ 5టికి సంబంధించినటువంటి కొన్ని సమీకరణాలని మనకు తెలియజేస్తున్నారు. వీటిలో వి తుది వేగము తొలి వేగము ప్లస్ త్వరణము ఇంటూ కాలము. దీన్ని ఈక్వేషన్ 1 అంటాం. రెండవ సమీకరణంలో ఎస్ స్థానభ్రంశము యూటీ తొలి వేగము ఇంటూ కాలము ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. హాఫ్ ఇంటూ ఏ అంటే త్వరణము, టీ అంటే కాలము యొక్క వర్గము. దీన్ని ఈక్వేషన్ 2 అంటాం. మూడోది వి స్క్వేర్ తుది వేగము యొక్క వర్గము మైనస్ తొలి వేగము యొక్క వర్గము 2 ఇంటూ త్వరణము ఇంటూ స్థానభ్రంశము. దీన్ని ఈక్వేషన్ 3 అంటాం. ఈ 3 సమీకరణాలను మనం చలన సమీకరణాలు అంటాం. ఈ చలన సమీకరణాల ద్వారా మనము అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యం చేస్తున్నాం. ఈ ప్రయోగశాల కృత్యంలో మనం ఒక ఒక ప్లాంక్ని తీసుకుంటాం. ఇక్కడ కొన్ని బుక్స్ని హైడ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక ప్లేట్ని ఉంచుతాం. ఇక్కడ ఒక బంతిని వదిలినప్పుడు అది కొంత దూరం ప్రయాణిస్తుంది. ఎంతకాలం ప్రయాణిస్తుందో లెక్కేసుకుంటాం. ఎస్ దూరం టీ T1 T2 T3 3 సార్లు లెక్కేసుకున్న తర్వాత సరాసరి టీ. తర్వాత త్వరణము ఏ (2s/t²). ఇక్కడ ఏ (2s/t² అని ఎలా వస్తుందంటే మనకు ఒక సూత్రం ఉంది. ఎస్ ut + ½ at². ఇక్కడ మనం గోళీ నిశ్చల స్థితిలో నుంచి వస్తుంది కాబట్టి 0 + ½ at². ఇక్కడ 2s/t² aకి సమానం కాబట్టి ఆ విలువను మనం ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఒక గోళీ యొక్క ప్రయాణం అనేటువంటిది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి దూరము, త్వరణం అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దూరము లేక స్థానభ్రంశము, 2 వాలు కోణము, 3 తీసుకున్న వస్తువు ఆకారం. ఆకారం అంటే గోళీ తీసుకున్నాం, గోళాకారం, ఘనాకారం. ఈ 2 ఆకారాలు తీసుకున్నట్లయితే ఈ 2 ఆకారాలను బట్టి త్వరణం అనేది వేరువేరుగా ఉంటుంది. వాలు కోణాన్ని బట్టి త్వరణం ఆధారపడి ఉంటుంది. స్థానభ్రంశము కాలాన్ని బట్టి కూడా త్వరణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది.
ఇవన్నీ పిల్లలు మీరు బాగా జాగ్రత్తగా ఈ ప్రాక్టికల్స్ అన్నీ కూడా చేసి దాని యొక్క విలువలన్నింటినీ కూడా మీరు దీనిలో ప్రతిక్షేపించండి. ఈ లెసన్ని మనం చాలా విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా సెలవుల్లో మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ టాపిక్స్ అన్నీ గ్రాఫ్లన్నీ మరలా మీరు గీసుకొని అన్నీ కూడా కంప్లీట్ ఈ చాప్టర్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.